దేవుడు ఎవరి జీవితంలో కూడా ఉచితంగా కార్యాలను చేయడు. యాకోబు కుమారుడైన యోసేపు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, ఒక దేశానికి బానిసగా వెళ్ళిన వాడు ఆ దేశంలో రాజు తర్వాత రాజు అంతటి వాడయ్యాడంటే తన ప్రవర్తన, తన నడవడికను బట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఒకవేళ యోసేపు పాపం చేసినట్లయితే దేవుడు అతనికి తోడుగా ఉండకపోదుడేమో. యోసేపు పాపం చేయడానికి అవకాశం ఉన్నా దేవునికి భయపడి తాను పాపం చేయకుండా తన ప్రవర్తనని కాపాడుకున్నాడు. మనం కూడా దేవుడు మన జీవితంలో తోడుగా ఉండాలనుకుంటే, దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేయాలనుకుంటే మన ప్రవర్తన, మన నడవడికని జాగ్రత్తగా చూసుకోవాలి. సువార్తల్లో ఒక మాటను మనం తీసుకున్నట్లయితే, వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ ఏ కార్యమును చేయలేకపోయినని వాక్యం సెలవిచ్చుచున్నది. అవిశ్వాసుల మధ్య, అవినీతుల మధ్య దేవుడు